motherfucker, the king is back. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగిడిపల్లి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ కానీ నా అన్నదమ్ములందరికీ అక్కచెల్లెలందరికీ కూడా పాదాభివందనాలండి. ఈరోజు ఈ వీడియో గల ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని వెనుక ఉన్న కారణాలు కూడా మీకు అన్నిటి క్లుప్తంగా చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీడియో. దయచేసి ఎందు వరకు చూడండి. వీడియో కాస్త ఎదురు అవ్వచ్చు, అయినా సరే కాస్త మీరు నా అందు దయ ఉంచి కాస్త వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సుత్తు లేకుండా సొల్లు లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము కొద్ది కాలంగా అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా 3 సంవత్సరాల కంటే పైబడిన మాట అనమాట. 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం చాలా చక్కటి వీడియోస్ ఈ 7 days లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అనర్గళంగా పోరాటం చేసుకుంటూ, అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగ్ మీద కూడా చాలా చక్కటి వీడియోస్ చేసుకుంటూ ఎంతో అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పేసి మనం చాలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కూడా. చాలా 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 సపోర్టివ్ కూడా మనకు దొరుకుతుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాల గురించి అయితే నేను చెప్పాలి. అందులో మేజర్గా మన వాళ్ళు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ అయితే నేను చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియోలో మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పని ఏ విధంగా చేస్తున్నాము అంటే, ఏదైతే 7 days లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్ లోన్ యాప్స్ అండి. ఫేక్ అంటే ఎలా అంటే, ఒక్క వారానికి దాదాపు వారం రోజులు గడువు. వారం కూడా ఎవరండి 6 రోజులు మాత్రమే సమయం ఇస్తారు. 6 రోజులు కూడా పూర్తిగా ఉండదండి. ఎందుకంటే మనము ఈ రోజు 1వ తారీఖు అనుకోండి, 1వ తారీఖు మధ్యాహ్నం తీసుకున్నామంటే మనకి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకే ఫోన్ చేస్తారు. కనీసం ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి అట్లీస్ట్ 6 days కూడా టైం ఇవ్వరు. ఎందుకనంటే వీళ్ళు మెయిన్ ఎజెండా అంటే కలెక్టింగ్ ఆఫ్ డేటా. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని కలెక్ట్ చేసి వాళ్ళ హెరాస్ చేయటమే ముఖ్య ఉద్దేశం. అదే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 3,000 రూపాయలు కనుక లోన్ ఇస్తే దాంట్లో కేవలం 1,800 రూపాయలు మాత్రమే ఎవరైతే లోన్ అప్లై చేశారో ఆ పర్సన్ కి అకౌంట్ లో వేసి, మిగిలిన అమౌంట్ ని వడ్డీ రూపేనా, లేకపోతే ప్రాసెసింగ్ ఫీజు రూపేనా, లేకపోతే ఇంకొక రూపేనా వాళ్ళు దాస్తున్నారు. వాటిల్లో కొన్ని ఆప్షన్లు కనుక చూసుకుంటే జిఎస్టి, సిజిఎస్టి అనే 2 ట్యాక్సులు కూడా చూపిస్తున్నారు. దీని గురించి కూడా లాస్ట్ లో మాట్లాడితే జిఎస్టి, సిజిఎస్టి అని ఎందుకు వస్తుంది కూడా నేను మాట్లాడతాను. ప్రాసెసింగ్ ఫీజు వాడిచ్చే 3,000 రూపాయలకి 600-700 ప్రాసెసింగ్ ఫీజు అంటాడు. ఇంకొకటి సిజిఎస్టి అంటాడు, హెచ్జిఎస్టి అంటాడు, జిఎస్టి అంటాడు. సరే, బూతులు వస్తున్నాయిలే కానీ సరే పక్కన పెట్టద్దాం. ఈ విధంగా జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. మనకి ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి 3,000 కానీ 1,500 నుంచి 1,800 రూపాయల లోపు ఇలా క్రెడిట్ అవుతుంది. ఆ క్రెడిట్ అయిన తర్వాత వీళ్ళు గడువు ఇస్తారు. ఏమని ఇస్తారు? విత్ ఇన్ 7 days అని చెప్తారు. 7 days అని చెప్పి 6th day మార్నింగ్ 8 o'clock ఫోన్ చేస్తారు. ఇది అందరూ జాగ్రత్తగా వినాల్సిన విషయం అండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసం నేను ఫస్ట్ నుంచి క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నాను. వీళ్ళు 6th day మార్నింగ్ ఫోన్ చేశారు. 6th day మార్నింగ్ ఫోన్ చేయడంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, వాడు ఎత్తుకోవడమే మన యొక్క ఆధార్ కార్డ్, మన యొక్క పాన్ కార్డ్, మన యొక్క కాంటాక్ట్ లిస్ట్ కానీ లేదంటే డైలీ లిస్ట్ కానీ వీడు మనకి వాట్సాప్ రూపంలో పంపిస్తాడు. వాట్సాప్ లో మనకి పంపిస్తాడు. అవి చూడడం వల్ల ఆటోమేటిక్ గా మనలో ఒక టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టెన్షన్ భయంగా మారి ఇక అరికాల నుంచి నడినెత్తి వరకు కొంతమందికి అయితే షవరింగ్. ఇంకా ఏంటంటే కొంతమంది, ఇంకా చాలా మంది ఇంకా డెలికేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ విషయంలో అయితే చావా రేవన్నట్టు, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టు మాట్లాడే జనాభా కూడా చాలా ఉంది. సరే, వాళ్ళందరినీ పక్కన పెడతా, వాళ్ళ పెద్ద ఉపయోగం లేదు కాబట్టి చచ్చిపోయేతాను అన్నోడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు అండి. ఎందుకంటే ఈ రోజు కింద పడ్డాడు ఎప్పుడైనా లెగిస్తాడు. కింద పడంలోనే మనం పడి లేకుండా ఉంటే తప్పు. పడి లేచిన వాడే గొప్పవాడు అవుతాడు, వీరుడు అవుతాడు, వీరాది వీరుడు అవుతాడు అని చెప్పి మన సనాతన ధర్మం ఎప్పుడు చెప్తూనే ఉంది. పడటం తప్పు కాదండి,
పడిన తర్వాత లెగకుండా ఉండటమే చాలా 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 తప్పు. సరే, ఇది కూడా పక్కన పెట్టదు. వీడు ఫోన్ చేస్తాడు, మనకి మెసేజ్లు పెడతాడు, వాట్సాప్ లో కాల్ చేస్తాడు. నార్మల్ కాల్ చేయండి ఫస్ట్ టైం, వాడు వాట్సాప్ లోనే కాల్ చేస్తూ 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 ఉంటాడు. ఈ వాట్సాప్ కాల్ చేసే విధానంలో ఏంటంటే వాడు పర్సనల్ యూపీఐడి లింక్స్ పంపిస్తాడు. దీనికి అమౌంట్ పే చేయండి, 3000 రూపీస్ పే కరో అంటాడు. పే చేయమని చాలా 90% పీపుల్స్ ఇలాగే. యాక్చువల్గా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మనం ఎక్కడ తీసుకున్నాం, సో అండ్ సో ఒక పనికిమాలినటువంటి 7 days లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాం. అటువంటి పనికిమాల యాప్ని ఓపెన్ చేసి, అదే యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ లో ఒక యూపీఐడి ఉంటుంది, దాని కింద అమౌంట్ ఉంటుంది, దాని కింద ఒక యూటీఆర్ నెంబర్ బాక్స్ ఉంటుంది, ఇంకా సో అండ్ సో ఉంటే ఒక నేమ్ ఏదో ఉండొచ్చు తగలబడి, లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు. ఆ యూపీఐడి కాపీ చేసుకుని త్రూ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే పేటిఎం కానీ, ఇటువంటి వాటిని ఓపెన్ చేసి ఆ యూపీఐడికి పేమెంట్ చేయాలి. కొన్నిసార్లు దాని ఏదైతే ఆ యూపీఐడి వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ యూపీఐడికి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా ఫోన్ పే, గూగుల్ పే, లేకపోతే ఇంకా ఏ యూపీఐడి త్రూ పే చేసేటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ చేస్తాయి. తర్వాత ఏం చేయాలంటే ఎవ్రీ 10 minutes ఒక యూపీఐడి చేంజ్ అవుతూ ఉంటుంది. వెంటనే చేంజ్ అవ్వాలని మనం అది కాపీ చేసుకుని వెళ్ళి మీరు దానికి అమౌంట్ పే చేసిన వెంటనే మనకు ఒక యూటీఆర్ నెంబర్ వస్తుంది, 12 అంకెల నెంబర్. ఆ 12 అంకెల నెంబర్ కాపీ చేసుకొని త్రూ మళ్ళీ రిటర్న్ బ్యాక్ యాప్లోకి వచ్చి ఆ యాప్లో సబ్మిట్ చేసి లోన్ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఎవరికంటే నేను చెప్పేది లక్షలు కట్టే వాళ్ళకి కాదు. కేవలం ఒక 2000, 3000, 5000 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు తక్కువ అమౌంట్ కోసం మన కాంటాక్ట్ లిస్టుని మనమే డిస్టర్బ్ చేసుకోవడం తప్పు. కాబట్టి ఒక 5000 రూపాయల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేసి లోన్ క్లోజ్ చేయండి. అంతేకాని ఎవడైతే మనకు దరిద్రుడు ఫోన్ చేస్తున్నాడో వాటికి నేను పేమెంట్ చేశాను అని చెప్పేసి మీరు కనుక స్క్రీన్ షాట్ కింద షేర్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి యూటీఆర్ నెంబర్ని వాడు మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. దయచేసి ఎవరికి కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయొద్దు. ఒకవేళ చేసిన యూటీఆర్ నెంబర్ని రబ్ చేసి పెట్టండి, అంతకు మించి అయితే ఎక్కువ చేయదు. ఇంకా ఈ విధంగా పేమెంట్ చేసినా సరే, ఈ రకంగా పేమెంట్ చేసినా సరే మళ్ళా మాకు కాల్ చేస్తున్నారు, మళ్ళీ హెరాస్ చేస్తున్నారు అంటే మాత్రం వెంటనే మీ యొక్క వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి. వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశారు అంటే మీరు ఆ ప్రాబ్లం నుంచి ఎవరైతే పేమెంట్ చేసినా కాల్స్ వస్తున్నాయి, పేమెంట్ చేసినా మాకు యాప్లో లోన్ క్లోజ్ అయింది అయినప్పటికీ కూడా మాకు కాల్స్ వస్తున్నాయి అన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% చక్కగా వాట్సాప్ తీసేస్తే మీ యొక్క ప్రాబ్లం అనేది 100% రిజాల్వ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా ఏదో తీసుకున్నాము, చేసేసాము, అయిపోయింది, లోన్ ఏదో వచ్చింది, దాని ఏదో పీకాం, కట్ల గరికాం, అయిపోయింది, సరే క్లోజ్ అయిపోయింది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. మళ్ళీ ఇదే పర్సన్కి ఏదో అవసరం వచ్చి మళ్ళీ దాంట్లో వేలు పెట్టడం అనేది చాలా చాలా దరిద్రమైన సిచ్యువేషన్. ఈ విధంగా ఒక సెక్టార్ అనేది నడిపిస్తున్నారు కాబట్టి అయిపోయింది. కాబట్టి మనం ఏదో ప్రాబ్లం పడ్డాము, అది నాశనం అయిపోయింది, ఏదో కట్టుకున్నాం, బయటకు వచ్చిన తర్వాత దాని జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిపీటెడ్ కేసెస్ మీన్స్ ఇంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ మేము లోన్ తీసుకున్నాము, ఏం చెయ్యాలి, మాకు ఏదైనా సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్ గా కాల్ చేస్తున్నాం. అటువంటి సోదరులకు కూడా నేను చెప్పేది ఒకటే అండి, దయచేసి మీరు లోన్ తీసుకున్నారు కాదు అనట్లేదు, లోన్ తీసుకోకపోవడం కాదు, తీసుకునేది ఎందుకు తీసుకుంటామంటే మన ఆర్థిక పరిస్థితి సరిగ్గా నడవకపోతే అటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు తప్పదు, తీసుకున్న దాన్ని ప్రాపర్ వేలో దాన్ని ఎలా ఎండ్ చేసుకోవాలనేది కూడా మనకు ఒక ఆలోచన ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఒక 5000 రూపాయలు లోన్ తీసుకున్న సభ్యుల గురించి అయితే మాట్లాడేసాం. ఇప్పుడు ఫర్దర్ గా కొంతమంది ఉన్నారంటే ఈ కేటగిరీ ఏంటంటే వాళ్ళ జీవితం 3000తో స్టార్ట్ అవుతుంది. ఆ 3000 రూపాయలు ఏ విధంగా వెళ్తుంది అంటే 3, 5, 9. ఇంకా ఈ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక లోన్ యాప్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ అంటే
ఏ 7 days లోన్ యాప్ వాడు కూడా మనకు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడండి. వాడు ఏం చేస్తాడంటే స్ప్లిట్ చేస్తాడు. స్ప్లిట్ చేసి లోన్ ఇస్తుంటాడు. ఆ స్ప్లిట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఒక యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో సబ్ యాప్స్ అనుకోండి, లేకపోతే ప్రొడక్ట్స్ అనుకోండి, లేకపోతే మీ ఇష్టం, మీరు ఏ విధంగా అనుకోండి. దాంట్లో ఒక 3,000 తీసుకుంటే నెక్స్ట్ వీడు ఈ ప్రొడక్ట్ 3,000 రూపాయలు డబ్బులు కట్టంగానే ఈ ప్రొడక్ట్ రేజ్ చేస్తాడు అనమాట, ఇంక్రీజ్ చేస్తాడు, 5,000కి వెళ్తాడు. 5,000కి వెళ్ళడంలోనే ఇంకో ప్రొడక్ట్ లోన్ ఇస్తాను వస్తాడు. ఇక్కడ ఒక 5,000 లోన్ అవుతుంది, ఇంకో ప్రొడక్ట్ ఇంకో లోన్ ఇస్తాను వస్తాడు, అదొక 3,000తో స్టార్ట్ అవుతాడు. ఈ 2 ప్రొడక్ట్లు మనం కట్టేసాం అనుకోండి. ఈ 2 తర్వాత ఏం చేస్తాడు, వీడు పాలలేదు బాగా కడుతున్నాడు, మనం ఫోన్ చేయకముందే కడుతున్నాడు అనే ఒక ఇంటిమేషన్ వచ్చింది అనుకోండి. ఈ తాప డైరెక్ట్ గా ఈ 2 లోన్తో పాటు ఇంకో 3 ప్రొడక్ట్స్ ఇస్తాడు. అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరిగే తరంలో ఏంటంటే, ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఒక లోన్ తీసుకుంటే ఈ ఒక లోన్ కట్టడానికి ఇంకో 2 లోన్లు అప్లై చేయాల్సి వస్తుంది. ఈ 2 లోన్లు కట్టడానికి మరొక 3-4 లోన్లు అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకని? ఒక లోన్ తీసుకుంటే ఇంకో లోన్ అప్లై చేస్తే తీరలేము. వాడు ఇచ్చేది ఎంత? ఒక 3,000 రూపాయలకి 18,000 ఇస్తాడు. అలాగా ఒక 3,000 రూపాయలు లోన్ కట్టాలంటే 1,800 రూపాయల 2 లోన్లు 3,000 రూపాయలు 2 లోన్లు తీసుకుంటే 18 3600 లోన్ వస్తే దాంట్లో 3,000 ఆడికే కడితే 600 వస్తాయి. నెక్స్ట్ టైం వాడికి ఎంత కట్టాలి? మనము 6,000 కట్టాలి. 600 మిగిలితే నెక్స్ట్ టైం వాడికి 6,000 కట్టాలి. చూసుకోండి, ఈ విధంగా జనాల యొక్క సొమ్మిని చాలా దారుణంగా, అంటే చాలా దారుణంగా దోచేస్తున్నాయి 7 days యాప్స్. సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దామండి. ఇది చెప్పినా వీడేంటి మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అది కూడా పక్కన పెట్టేసేయండి. ఇలా నెక్స్ట్ దా ఏంటంటే, మేజర్ గా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, దీన్ని కట్ ఆఫ్ ఎలా చేయాలి. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ 7 days లోన్ యాప్స్. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీన్ని నేను 2 కేటగిరీగా డివైడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, ఓన్లీ స్టార్టింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు, ఎవరైతే 2,000, 1,000 రూపాయలు, 3,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు, మ్యాక్సిమం 5,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ఆ అమౌంట్ కట్టేయండి. కట్టేసి మీరు వాట్సాప్ అనేది ఒక 20 రోజులు వాడకండి. కట్టేసిన తర్వాత కూడా ఆ యాప్స్ రిమూవ్ చేసేసి, ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో రిమూవ్ చేసి మీ ఫోన్ ఫార్మాట్ కొట్టేసేయండి. మళ్ళీ చక్కగా దాంట్లో మీ పార్ట్స్ మీరైతే వేసుకొని వాడుకోండి. వాడుకోవడమే కాదు, మీరు అన్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒక్క వాట్సాప్ మాత్రం ఒక 20 రోజులు వాడకండి. ఒకవేళ మీరు వాడుతున్నారంటే మీకు ఒక థ్రెట్టింగ్ మెసేజెస్ వస్తాయి. అవి ఎటువంటి మెసేజెస్ అంటే, మీరు లోన్ తీసుకోనటువంటి, మీరు ఎప్పుడు లోన్ అప్లై చేయనటువంటి కొన్ని యాప్స్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. వార్నింగ్, టుడే లాస్ట్ డేట్, ప్లీజ్ పే ద మనీ, అదర్వైజ్ ఐ కెన్ కాంటాక్ట్ యువర్ కాంటాక్ట్స్, సమ్ బ్లా 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 బ్లా. వాడు ఏమేం చేయగలడు, మీ ఇంటికి పంపిస్తా అంటాడు, ఇంకేమో మీ ఇంటి మీద కొంచెం పడతామంటాడు, అది అంటాడు ఇది అంటాడు అని ఒక రాసి కింద ఒక యాప్ లింక్ ఇస్తాడు. ఒకవేళ నిజంగా ఆ యాప్ లింక్ మనం క్లిక్ చేసామంటే నిజంగా లోన్ ఉందని చెప్పేసి మనం చూపిస్తుంది. అక్కడ కూడా పే చేయండి, యూటీఆర్ నెంబర్ సబ్మిట్ చేయండి. కానీ యాక్చువల్లీ దాని బిహైండ్ స్టోరీ ఏంటి అంటే, వాడు అసలు మనకు లోన్ ఇవ్వడం, మనం వాడి దగ్గర ఎటువంటి లోన్ తీసుకోం. కానీ మనం ఇంతకుముందు వేరే అప్లికేషన్ లో లోన్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడంటే, వీళ్ళు కూడా మన దగ్గర లోన్ తీసుకున్నారు, ఒకవేళ అలాంటి లోన్ అమౌంట్ కానీ మీరు కట్టారనుకోండి, ఇప్పుడు ఫేక్ వాడు పంపించిన దానికి అమౌంట్ కానీ మీరు కట్టారనుకోండి, ఎవడైతే డేటా షేర్ చేస్తాడో, డేటా ఎవరు షేర్ చేస్తారు, ఫస్ట్ మనం 3,000 రూపీస్ 5,000 రూపీస్ లోన్ తీసుకుంటాం కదా, వాడు వీడికి డేటా షేర్ చేస్తాడు. ఒకవేళ ఈ అమౌంట్ మనం కట్టితే దీంట్లో 50% ఎవడైతే డేటా వీడికి ఇచ్చాడో వాడికి ఖచ్చితంగా వాడి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళతో మంచి డీలింగ్ అంటారు. నేను దీన్ని ఎలాగ నేను బ్రేక్ చేశాననేది కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డేటా మొత్తం ఏమి షేర్ చేయరు, కేవలం మనం లోన్ తీసుకున్నాం, ఈ పర్సన్ లోన్ తీసుకున్నాడు అన్నది మాత్రమే షేర్ చేస్తారు తప్ప మన యొక్క కాంటాక్ట్స్ కానీ మన యొక్క గ్యాలరీ కానీ ఎటువంటిది ఎవరికి కూడా షేర్ చేయరు. గ్యాలరీ అంటే గుర్తొచ్చింది, ఈ 7 days లోన్ యాప్ వాళ్ళు గ్యాలరీ అనేది యాక్సెస్ చేస్తారా చెయ్యరా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. 50% మాత్రమే గ్యాలరీ యాక్సెస్ చేయడానికి ఛాయిస్ ఉందండి. అది కూడా కొన్ని అప్లికేషన్స్, 90% అప్లికేషన్స్ గ్యాలరీ ఏం తీసుకోవండి. వీళ్ళు తీసుకునే ఫొటోస్ ఎలాంటి ఫోటోలు తీసుకుంటారు అంటే, ఓన్లీ వాట్సాప్ డీపీగా పెట్టిన ఇమేజెస్ ని కలెక్ట్ చేసి
వాటితోనే హెరాస్ చేస్తారు. మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా, మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ గ్యాలరీని యాక్సెస్ చేసి, అంటే గ్యాలరీ కాదు, ఆ గ్యాలరీ ఫోటో ఏదంటే వాట్సాప్ డీపీ ఏదైతే ఉంటుందో ఆ డీపీని యాక్సెస్ చేసి వాళ్ళు దాన్ని మార్ఫింగ్ చేసి ఏదో వాళ్ళ జనం ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. అంతేగాని ఏదో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి, వాళ్ళు ఏంటంటే కంప్రెస్ చేసి మన వాట్సాప్ లో కనుక కంప్రెస్డ్ ఇమేజెస్ కనుక మనం చూస్తుంటాం. ఆ కంప్రెస్ చేస్తే ఒక 4 MB ఉన్న ఇమేజ్ 250 KB పడిపోతూ ఉంటుంది. మన వాట్సాప్ లో ఒక ఇమేజ్ షేర్ చేస్తే దాని యొక్క క్వాలిటీ అనేది రెడ్యూస్ అయిపోయి తక్కువ ఫార్మాట్ లో అంతా చూసారు. అదే విధంగా యూజ్ చేసి 100 MBకు లేకపోతే 50 MBకు మన గ్యాలరీని అదే యాక్సెస్ చేస్తారు. అది కొన్ని అప్లికేషన్స్ లో జరుగుతుంది, అన్నింటిలో అందరికీ జరగట్లేదు. వాళ్ళ యొక్క డేటాను బేస్ చేసుకుని యాక్సెస్ చేయాలా వద్దనేది చూసుకుని అయితే చేస్తున్నారు. బట్ దీని గురించి అన్ని మనం భయపడాల్సిన అవసరం అయితే అంత మాత్రం లేదండి. అండ్ ఇంకొక కేటగిరీ, ఈ సెకండ్ కేటగిరీ, ఇప్పుడు మనం ఫస్ట్ 5,000 రూపాయల గురించి వాళ్ళు మాట్లాడేసాము. ఇప్పుడు 5,000 కంటే పెంచున్న వాళ్ళు ఏం చేయాలి? ఈ 5,000 కంటే పెంచున్న వాళ్ళు కూడా మనకు 2 కేటగిరీస్ కింద తీసుకున్నాం. ఫస్ట్ కేటగిరీని ఒక 30,000 లోపు పెట్టుకున్నాం. 30 కూడా వదిలేదు, ఒక 20,000 లోపు పెట్టుకున్నాం. 20,000 రూపీస్ వాళ్ళు ఏం చేయాలి? 20,000 5,000 నుంచి 20,000 రూపీస్ వాళ్ళు వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా పాటించవలసిన నియమాలు ఏంటో అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు కూడా యాజ్ యూజువల్ గా వాట్సాప్ రిమూవ్ చేసి మనకి ట్రూ కాలంలో అన్నోన్ నెంబర్స్ బ్లాక్ లిస్ట్, నెంబర్స్ ఫ్రమ్ నంబర్స్ నాట్ ఇన్ యువర్ ఫోన్ బుక్, నెంబర్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ అని ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే హ్యాండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారో, యాక్చువల్ గా ఇదైతే మనకి ఐఫోన్స్ లో లేదు ఈ ఆప్షన్, ఓన్లీ మనకి హ్యాండ్రాయిడ్ ఫోన్ లో ఉన్నది. హ్యాండ్రాయిడ్ ఫోన్ లో ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ 3 కనుక ఎనేబుల్ చేస్తే ఫస్ట్ వాట్సాప్ తీసేయాలి, ఓపెన్ ట్రూ కాలర్ ఓపెన్ చేసి నెంబర్స్ నాట్ ఇన్ యువర్ ఫోన్ బుక్ అండ్ నెంబర్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ అండ్ నెంబర్ ఫ్రమ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటుంది, ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఎనేబుల్ చేస్తే మనకి ఆ దరిద్రం అనేది పోతుంది. ఆ దరిద్రం పోవటమే కాకుండా ఇంకొకటి దీంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే, మనం రెగ్యులర్ గా ఫోన్ చేసే బ్యాచ్ ఉంటారు. రెగ్యులర్ గా ఫోన్ అంటే మనం పొద్దున్న లేచిన కాడ నుంచి ఫోన్ చేస్తుంటాం చూసారా, వాళ్ళకు మాత్రం డైలీ రెగ్యులర్ గా కాల్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా నాది ఈ పరిస్థితి ఇలా ఉంది, నా ఫోన్ హ్యాక్ అయింది, నేను సదరు పోలీస్ స్టేషన్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను, దయచేసి నా గురించి ఎటువంటి తప్పుడు సమాచారం వచ్చినా సరే మీరు నమ్మకండి, నమ్మకుండా ఏదన్నా వస్తే చూసి డిలీట్ చేయండి తప్ప ఎవరికి కూడా దీని గురించి చెప్పొద్దు. ఒకవేళ చెప్పినట్టయితే మీ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోబడుతుంది, మీ మీద కూడా కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి సవినయంగా చెప్పానండి. ఆ 3 ఆప్షన్స్ చెప్పాను కదా, హిడెన్ నెంబర్స్, నెంబర్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, నెంబర్స్ నాట్ ఇన్ ఫోన్ బుక్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రూ కాలర్ లో ఉంటాయి. ట్రూ కాలర్ లో కూడా ఎలా వెళ్ళాలంటే, ట్రూ కాలర్ ఓపెన్ చేయడంలోనే మనకి మామూలుగా కాల్ లిస్ట్ వస్తుంది కదా, రైట్ సైడ్ టాప్ లో 3 డాట్స్ అనేది ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ అని వస్తుంది, కింద నుంచి 4వది బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే అడ్వాన్స్డ్ బ్లాకింగ్ అని చెప్పేసి కాలం ఉంటుంది అనమాట. కాలం లో 3 ఆప్షన్స్ ఉంటాయి, హిడెన్ నెంబర్స్, నెంబర్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, నెంబర్స్ నాట్ ఇన్ ఫోన్ బుక్. ఈ 20,000 రూపీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాట్సాప్ తీయాలి, ట్రూ కాలర్ లో బ్లాకింగ్ పెట్టుకోవాలి. అండ్ మీరు రెగ్యులర్ గా కాల్ చేసే వాళ్ళకి జస్ట్ వాళ్ళు కాల్ చేస్తే సేవ్ ఆన్ వాడు ఓన్లీ రాంగ్ నెంబర్, ఐ డోంట్ నో, ఆ పర్సన్ ఎవడో నాకు తెలియదు, ఓన్లీ జస్ట్ ఇస్ రాంగ్ నెంబర్ అని చెప్పేసి పెడితే మీరు 100% సేఫే, 100% సేఫే. ఇంకొకటి వీళ్ళు చేయాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం, 5,000 రూపాయలైనా 20,000 రూపాయల లోపలైనా 20,000 కంటే పెంచిన వాళ్ళు ఎవరైనా సరే మీ సర్కిల్లో మీ కూతురు కావచ్చు, లేకపోతే మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, ఎవరైనా సరే, మీ అమ్మ కావచ్చు, ఇంకా లేడీస్ ఎవరన్నా సరే, వాళ్ళు గనుక వాట్సాప్ డీపీ కనుక పెట్టుకుంటే దయచేసి రిమూవ్ చేయమని అడగండి. ఇట్లా నా ఫోన్ హ్యాక్ అయింది, పొరపాటున మీ నెంబర్ కూడా సింక్ అయి ఉండవచ్చు, దయచేసి ఒకవేళ మీది వాట్సాప్ డీపీ ఉంది కదా దాన్ని తీసుకొని ఏమైనా చేయొచ్చు వాళ్ళు, దయచేసి మాకు కొన్ని రోజుల పాటు సహకరించి ఆ ఒక వాట్సాప్ డీపీని రిమూవ్ చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లం ఏమీ లేకపోతే మీకు మళ్ళీ తెలియజేస్తాం, తర్వాత మీరు యాజ్ యూజువల్ గా మీ యొక్క డీపీని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు అని చెప్పేయండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో లోన్ అప్లై చేసి మనకి ప్రాబ్లం అంటే మనం అనుభవిస్తే ఓకే, మనం కాకుండా వేరే వాళ్ళు మన ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయాలంటే
వాళ్ళు కొంచెం వేసుకుంటారు. కాబట్టి ఇదొక చిన్న పని అయితే చేయండి. దీనివల్ల నష్టమైతే ఏం లేదు, వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్పండి దీని యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఇలా జరుగుతుంది, ఈ సొసైటీలో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తే, వాళ్ళకు దాని మీద ఒక అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు. ఈ 7 days లోన్ యాప్స్ అనేది ఫుల్లీ బ్లా 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 ఈజీగా క్లోజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్, ఈ 20,000 రూపాయల కంటే తెచ్చున్న వాళ్ళు ఏం చేయాలి? ఈ 20,000 రూపాయల కంటే తెచ్చున్న వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వు. ఈ 2 ఆప్షన్లో ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసి మీది మీ మిస్సెస్ గారి లేదా మీది మీ భర్తది సిమ్ములు తీసేసి వాట్సాప్ అకౌంట్ సిమ్ములు ఫోన్ రీసెట్ కొట్టేసి ఒక కొత్త సిమ్ వేసుకొని వాడుకోవడంతో పాటు కొత్త సిమ్ వేసుకొని వాడుకోవడంతో పాటు మీ కాంటాక్ట్ లిస్ట్కి మీరే చెప్పడం అనేది ఒక మార్గం. రెండవ మార్గం అనేది మన కొన్ని ఏరియాల్లో అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై ఇటువంటి ఏరియాల్లో మనకి ఎథికల్ హ్యాకింగ్ కోర్సు నేర్పించేటువంటి వాళ్ళు మనకు దొరుకుతారు. వాళ్ళ ద్వారా అయ్యా ఇటువంటి దగుల్బాజీ యాప్లో నేను వేలి పెట్టడం జరిగింది, దయచేసి దట్టు సర్వర్స్ నుంచి మా యొక్క డేటాని రిమూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళని వేడుకొని వాళ్ళు దానికి కాస్త రుసుము అడుగుతారు. ఆ రుసుము ఏదో చెల్లించేసి మన పని మనం చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు ₹1,00,000 లోన్ కట్టాల్సిన వాడికి 10,000 ఖర్చు అయితే ఇబ్బంది ఏం లేదు అని నేను అనుకుంటున్నా. అది ఆ విధంగా బయటపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. 100% ఇదే విధంగా చాలా చాలా కేసులు కూడా మేము చేపించడం జరిగింది. హ్యాపీగా ఉన్నారు, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ కామెంట్స్ అనేది కింద మన డిస్క్రిప్షన్లో అయితే చూడగలుగుతున్నాము. ఈ విధంగా కొంతమంది ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఎఫర్ట్ చేయని వాళ్ళు మాత్రం వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసి ఖచ్చితంగా సిమ్ములు రిమూవ్ చేయండి. ఎక్కువ అమౌంట్ ఉంటే సిమ్ములు మీది మీ మిస్సెస్ది లేకపోతే మీ భర్తది సిమ్ములు రిమూవ్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా కాల్ చేసే వాళ్ళకి రిఫరెన్స్ నెంబర్కి మీరే ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు రాంగ్ నెంబర్ అని చెప్పేసి చెప్పమనండి. అండ్ కొత్త సిమ్ వేసుకొని వాడుకోండి. ఆ కొత్త సిమ్ నుంచి మీ దగ్గరలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీరే ఫోన్ చేయండి. ఇంకా వీళ్ళు కాంటాక్ట్స్ వాళ్ళు వినరు అనుకున్న వాళ్ళు ఒక టీంను పట్టుకొని మీ యొక్క డేటా అనేది రిమూవ్ చేయించుకోండి. ఇది ఎథికల్ అంటే హ్యాకింగ్ అనేది వర్డ్ అనేది ఇల్లీగల్ అయినప్పటికీ ఎథికల్ హ్యాకింగ్ అనేది జనాన్ని కాపాడటం కోసం చేసేటువంటిదే తప్ప ఇది ధర్మమైంది తప్ప అధర్మమైంది ఎటువంటిది కాదు. ఇది ధర్మమైందే. ఈ ధర్మానికి మనం సపోర్ట్ చేయొచ్చు, మనం చేయించుకోవచ్చు. ఆ ధర్మం యొక్క నీడ కింద మన యొక్క తలనైతే పెట్టొచ్చు. అది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో ఎటువంటి పక్షపాతం కానీ ఏమీ కానీ లేదు. దీని యొక్క పూర్తి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 7 days లోన్ యాప్ లో ఎవరెవరు ఏ అమౌంట్ రేంజ్ వారు ఎలా సేవ్ అవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా 7 days యాప్స్ నుంచి మీరు బయటపడతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పడతారు కూడా. దీని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ ఒక్క సొల్యూషన్ చాలు. ఈ విధంగా మీరు పాటిస్తే ఏ 7 days లోన్ యాప్ వాడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో గురించి చెప్పి ఇలా మన సొసైటీలో జరుగుతుంది, ఇలా ఉంది సిచ్యువేషన్, వాళ్ళకు ఖచ్చితంగా అవేర్నెస్ అయితే ఇవ్వండి. ఫర్దర్ గా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్స్ లో లోన్ తీసుకున్నారో వాళ్ళు ఏ విధంగా బయటపడాలి, వాళ్ళు ఏ విధంగా లోన్ కట్టుకోగలరో, ఏ విధంగా దీనికి ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.